అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ మూర్తి. నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆ పిల్లవాడిని ఎత్తుకున్నాను. వాళ్ళ పిల్లవాడిని మా చుట్టాలు వాళ్ళు ఎత్తుకున్న తర్వాత వాడిని అటు ఇటు తిప్పుతుంటే వాడు మోకాల మీద చేయేస్తున్నాను. నేను వాడిని అటు ఇటు తిప్పుతుంటే నాకు ఆ మోకాల్లో నుంచి కిర్రు కిర్రు అని శబ్దం వినపడింది. నాకు తొందరగా బలి వెలుగుతుంది. ఎమ్మటి అడిగాను అమ్మాయిని పిలిచి, అమ్మా వీడికి బ్రెస్ట్ ఫీడింగ్ లేదు కదా అని అడిగాను. అవును అంకుల్, రాలేదు, ఇవ్వలేదు, ఇవ్వటం కుదరలేదు, వీడికి పోతబాలేను అని చెప్పింది. ఏంటి అంకుల్ ఏమైంది అని అడిగింది. ఏం లేదులే అమ్మా, తర్వాత చెప్తాలే అని చెప్పి దాటేస్తాను. అసలు అక్కడ జరిగింది ఏంటి? బ్రెస్ట్ ఫీడింగ్ లోపం వల్ల ఏమేమి జరుగుతాయంటే, అవర్ బాడీ ఈజ్ నథింగ్ బట్ ఏ కెమికల్ ఫ్యాక్టరీ. రోజుకి కొన్ని లక్షల కెమికల్ రియాక్షన్స్ బాడీలో జరుగుతూ ఉంటాయి. అయితే అసలు కెమికల్ రియాక్షన్స్ బాడీలో జరగాలంటే ఏం కావాలి? అసలు బ్రెస్ట్ ఫీడింగే లేకపోతే సైనోవిల్ ఫ్లూయిడ్ అనేటువంటిది త్రూ బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారానే పిల్లల మోకాల్లోకి చేరుతుంది. ఇది నేను గత 40 ఏళ్ళ నుంచి ఎన్నో కేసెస్ చూసా. నేను చెప్పే ప్రతి కేసుకి నా దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్లు ఉన్నాయి. నేను ప్రతి కూడా కంప్లీట్గా చెక్ చేయింది. ఎవరికి కూడా ఏ విషయం నేను చెప్పను. ఏదో ఒక కేసు చూసి ఇదింతేలే, 2 కేసులు చూసి అదంతేలే అని చెప్పను. మరి ఇలాంటి విషయాల్లో మరి ఆవు పాలు కానీ గేదె పాలు పోతపాలు ఏది కూడా తల్లిపాలని కాంపెన్సేట్ చేయలేదు. అదేవిధంగా పిల్లల యొక్క బాడీలో పోషకాహార లోపాల వల్ల అనేకమైనటువంటి ఆర్గాన్స్ ప్రాపర్గా ఏర్పడకపోవటం, ముఖ్యంగా థైమస్ లాంటి దాని మీద కూడా ఈ ఎఫెక్టు చూపిస్తుంది. అంతేకాదు ఈ మోకాళ్ళలో కిర్రి అనేటువంటి సౌండ్ రావటానికి కేవలం కారణం బ్రెస్ట్ ఫీడింగ్ అసలు లేకపోవటమే. అయితే బ్రెస్ట్ ఫీడింగ్ పెంచొచ్చా అంటే అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి లేడీస్లో బ్రెస్ట్ ఫీడింగ్ పెంచడానికి. ఇలా బ్రెస్ట్ ఫీడింగ్ లేకపోవటం మూలకంగా అమెరికా లాంటి కంట్రీస్లో ఏం జరుగుతుందంటే, బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ సెంటర్స్ అమెరికాలో చాలా ఉన్నాయి. ఈ పాలు ఎక్కువగా వచ్చేటువంటి తల్లులు కొంతమంది మరి పాలు అమ్ముకోవటం, కొంతమంది ఈ డొనేట్ చేయటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. మన కంట్రీ ఇంకా అంత డెవలప్ కాలేదు. ఫారిన్ కంట్రీస్లో మాత్రం లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్స్ చాలా ఉంటాయి. వీటిని కాంప్రహెన్సివ్ లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్స్ అని చెప్పి అంటారు. వాటి మూలకంగా వాళ్ళు కొంతవరకు బ్రెస్ట్ ఫీడింగ్ లోపాన్ని తగ్గించి పిల్లలు ఎలాంటి లోపాలు లేకుండా ఎదగటానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముందు నుంచి కనుక ఈ ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి లేడీస్ కనుక జాగ్రత్త పడటానికి వేరే వీడియో ఒకటి ఉంది. అసలు ఖర్చే కాకుండా ఎలాంటి లోపాలు లేకుండా సుఖప్రసవం అవటానికి ఒక వీడియో పెడతాను నేను తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.